హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ చందు సాయి. నేనైతే మా విలేజ్కి వచ్చేసాను. సంక్రాంతి తర్వాత పండగకి రావడం కుదరలేదు. సో అందుకనే మా ఊర్లో జాతర జరుగుతుంది. 13 days వరకు జాతర ఉంటుంది. సో అందుకే జాతర కోసం వచ్చిన నేను. మా ఊర్లో సంక్రాంతి వెళ్ళిన 2 daysకి తేరు లాగుతారనమాట. తేరు అంటే రథంని లాగుతారు. సో ఆ రథం అయిపోయినాక 13 to 15 days వరకు మా ఊర్లో జాతర ఉంటుంది. ఈ హాఫ్ శారీ వచ్చేసి మా వదిన వాళ్ళ పెళ్ళికి పెట్టింది. మా వదిన అంటే మా అన్నయ్య వైఫ్. ఆడపిల్లకి డ్రెస్ పెడతారు కదా, సో అప్పుడు నాకు హాఫ్ శారీ పెట్టింది. మా అక్కకి డ్రెస్ పెట్టింది. ఆ హాఫ్ శారీ ఇప్పుడు నేను కట్టుకుంటున్నాను. ఇది సెకండ్ టైం నేను కట్టుకోవడం. మా పెళ్ళైనాక ఫస్ట్ టైం కట్టుకున్నాను టెంపుల్కి వెళ్ళడానికి. అండ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు కట్టుకున్నాను. ఈ హాఫ్ శారీ కట్టుకోవడానికి నేను ఎంత తిప్పలు పడ్డానంటే, ఈసారి శారీసే కాదు హాఫ్ శారీస్ కూడా కట్టుకోవాలి రెగ్యులర్గా అని చెప్పేసి అనుకున్నాను. అండ్ మేమైతే ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరినాము. సాటర్డే కదా, ఇంకా ఫుల్ రష్ ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఇంట్లో ఇంకా తినేసి బయలుదేరాం అనమాట. మా ఊరైతే కలకలాడిపోతుంది జనాలతోటి. ఈ సంక్రాంతి వచ్చిందంటే ఈ జాన్ మొత్తం ఇంకా ఊరంతా సెలబ్రేషన్సే ఉంటుంది. ఎందుకంటే ఇంటికి చుట్టాలు వాళ్ళు వీళ్ళందరూ వస్తూ ఉంటారు కదా జాతర కోసం. సో అందుకని మా ఊర్లో అయితే నరసింహస్వామి స్వయంభూ వెలిసారనమాట. మా ఊర్లో ఏంటంటే నరసింహస్వామి విగ్రహం రూపంలో ఉన్నారు. రాయి రూపంలో అయితే ఉంటారు. నల్ల రాయిలాగా ఉంటారు. ఆ రాయికి అలంకరిస్తారనమాట స్వామిని. ఇక్కడ ఏంటంటే మా ఊర్లో స్వామికి కనుమ నైట్ రోజు కళ్యాణం జరుగుతుంది అనమాట. ఇది కళ్యాణం పీఠము. ఇది ఏంటంటే కళ్యాణం అయినాక ఒక 2 daysకి మాకు తేరైతే ఉంటుంది. ఆ తేరు వచ్చేసి మాకు జమ్మిచెట్టు వరకు తీసుకొని వెళ్తారు. జమ్మిచెట్టు చుట్టూ తిరిగినాక మళ్ళీ తిరిగి టెంపుల్కి తీసుకొని వస్తారు. తేరు లాగితే మంచిది అంటారు కదా, అందుకే మా ఊరికి ప్రతి సంవత్సరం లక్షలలో జనాలు వస్తారనమాట. వేరే వేరే ప్లేసెస్ నుండి వస్తారు. సంక్రాంతికి ఎవరు రాకపోయినా కానీ తేరు రోజు అయితే కంపల్సరీ అందరూ చుట్టాలు అందరూ కూడా అటెండ్ అవుతారు. ఎవ్రీ ఇయర్ January 18th ఉంటుంది. ఒకవేళ ఫెస్టివల్ 14th వస్తే ఇట్లా 17th ఉంటుంది. 15th ఫెస్టివల్ వస్తే ఇట్లా 18th ఉంటుంది మా ఊర్లో తేరు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే దేవునికి తలనీళ్ళలు సమర్పిస్తారు. ఇది వచ్చేసి శివాలయం అన్నమాట. ఇంతకుముందుకైతే ఇవంతా అసలు కన్స్ట్రక్షన్ లేకుండే. నేను దసరాకు వచ్చినప్పుడు మొత్తం అసలుకి ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ చేయలేదు. ఇప్పుడు సంక్రాంతి తేరు వస్తుంది కాబట్టి మొత్తం అంతా నీట్గా కన్స్ట్రక్షన్ చేసిండ్రు. ఇది మా ఊరి గుండము. ఈ గుండంలో అయితే చాలామంది పడి ఇదయ్యారనమాట. సో అందుకే అక్కడికి ఎవరిని వెళ్ళనియరు. అండ్ ఇదైతే మా ఊరి జాతర మొత్తము. ఫస్ట్ టైం మా ఊర్లో జాతరలో నేను షూటింగ్ చూసినాను. మా ఊర్లో షూటింగ్ కూడా అవుతుందంట కానీ నేను మా ఊర్లో షూటింగ్ చూడడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. సీరియల్ షూటింగ్ అయింది మా ఊర్లో. అదేం సీరియలో మీరే తెలుసుకొని నేనైతే ఒక షార్ట్ కూడా పెట్టాను వీడియోది. అండ్ మా ఊరు జాతరకి నేను ఆఫ్టర్ 7 to 8 years తర్వాత వస్తున్నాను. 2019లో నేను వచ్చిన తేరుకి. దాని తర్వాత మళ్ళీ రాలేదు. ఇంకా నాకు పెళ్ళైంది. పెళ్ళి తర్వాత అసలుకి కుదరలేదు. తర్వాత నా 2 పిల్లలు పుట్టినాక వాళ్ళిద్దరు కూడా ఫస్ట్ టైం రావడము జాతరకి. ఇక్కడైతే గాజులు తీసుకుంటున్నాను నేను. గాజులు డజన్ 100 rupees అంట మా ఊర్లో. నేనైతే షాక్ అసలుకి. ఆంటీ వాళ్ళు చెప్తే కూడా వినట్లేదు తెలిసిన వాళ్ళు. ఇంకా తీసుకొని బలవంతం చేస్తే ఇంకా తీసుకున్నాం లాస్ట్కి. ఇంకా నా పెద్ద పిల్ల అయితే ఇంకా ముఖం మార్చుకుంటుంది. ఎందుకంటే గేమ్స్ ఉన్నాయి ఆడిపియలేదని చెప్పేసి. ఎందుకు వద్దు, చెల్లి వచ్చినాక ఆడుకుందులే అని చెప్పేసి నేనే వద్దని చెప్పేసిన. ఇక్కడైతే కొన్ని బొమ్మలు 100 రూపీస్కి ఇస్తున్నారు. సో అందుకే మేము ఇక్కడికి వచ్చి తీసుకున్నాం అనమాట. ఈ గుడార్ కాడ ఇది ఏంటంటే ఇంకా నాకు నచ్చింది. ఇది ఉయ్యాలలో టెడ్డీ ఉంది. ఇంకా సో నా పెద్ద పాపకి హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటే ఇంకా చిన్న పాప కూడా ఏడ్చిందని చెప్పేసి దానికి అది తీసుకున్నాను బొమ్మ. వాళ్ళిద్దరైతే హ్యాపీ అసలుకి. ఎందుకంటే వాళ్ళకి నచ్చినవి తీసుకున్నా కాబట్టి నేను. ఇంకా జాతర అంతా చేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయినాం మేము. ఇంకా వెళ్తుంటే పీచ్ మిఠాయి కనిపించింది. ఇంకా తీసుకున్నాను. మా పెద్ద పాప అడిగిందని చెప్పేసి. ఇంకా నా చిన్న పాప అసలు కూడా నడవలేదు. దాన్ని ఎత్తుకొని మొత్తం జాతర అంతా తిరిగినా నేను. అయినా అది అలసిపోయి పడుకుంది. నేను అలవాల్సింది అదే అలసిపోయింది అసలుకి. అండ్ మా ఊరైతే చాలా బాగుంటుంది అసలుకి. ఇంకా మా అక్క కూతురు కూడా ఇంకా స్కూల్కి వెళ్తుంది అనమాట. ఇంకా తనను కూడా తీసుకొని మేము ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇంకా ఇంటికైతే వచ్చినాక ఇంకా మా డాడీకి చూపించడం అనమాట మేము ఏమేమి చేసుకున్నాం జాతరలో అని. అలాగే నా ఫేవరెట్ మడత బాదుష అయితే తీసుకున్నాను. ఇక్కడ మా అక్క చిన్న పాప అయితే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళ అక్క వచ్చిందనేసి. వాళ్ళ అక్క స్కూల్ నుండి వచ్చేసింది.
ఇంకా నా పెద్ద బిడ్డ కూడా హ్యాపీ, ఎందుకంటే వాళ్ళ చెల్లి వచ్చింది అనేసి. చాలా రోజులు అయింది కదా, ఇంకా అక్క చెల్లెలు అందరూ కలిసేసి. సో అందుకని వాళ్ళందరూ హ్యాపీ అనమాట. చూస్తుంది వీళ్ళు ఎప్పుడు వచ్చిండ్రు, ఎక్కడి నుండి వచ్చిండ్రు అని చెప్పేసి. ఇంకా మా వంతికైతే ఇంకా చిప్స్ ప్యాకెట్ కొనుక్కుందంట ఇంకా అందరికీ అని. సరే ఇంకా ఈ పిల్లలు కూడా ఉన్నారు కదా అని చెప్పేసి డాడీ ఇంకా అందరి కోసం తీసుకొని వచ్చిండు. ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు అందరికీ డాడీ. ఇంట్లో కాకుండా బయటనే ఆపేసి మరి తీసుకుంటున్నారు అందరూ. పిల్లలు ఉంటే సందడిగా ఉంటుంది. కాకపోతే మేము ఉండేది ఒక 2 days మాత్రమే. మళ్ళీ మేము ట్యూస్డే అయితే వెళ్ళిపోతాము. ఎప్పుడో ఒకసారి వస్తాం కాబట్టి ఇలా పిల్లలందరూ కూడా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడే కదా అక్క చెల్లెలు ఇట్లా అని తెలుస్తూ ఉంటుంది, వాల్యూస్ అని కూడా ఉంటుంది. పెద్దగా అయితే ఎవరి కాళ్ళు ఇంకా సపరేట్గానే ఉంటారు, టైం కూడా కుదరదు. ఇంకా అందుకనే ఇంకా అప్పుడప్పుడు ఇంకా టైం కుదిరినప్పుడు ఇలా పిల్లల్ని తీసుకొని ఊరికి వస్తారనమాట. ఒక 2-3 days అయినా సరే వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా, మైండ్ అనేది రిఫ్రెష్ అవుతూ ఉంటుంది కదా పిల్లలకి కూడా అని చెప్పేసి వచ్చినాము. అమ్మ వచ్చింది. ఇక్కడ మా ఇంటి వెనకాల అక్క వచ్చింది. ఇంకా పిల్లలు వచ్చింది కదా చూడనీకే. ఇంకా పిల్లలతో సరదాగా మాట్లాడుతుంది. అండ్ ఫస్ట్ టైం ఇంకా నేను వచ్చినా అని మా డాడీ జాతరలో నాకు చికెన్ తీసుకొచ్చిండు, అదే కబాబ్ తీసుకొచ్చిండు. నేను ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం తిన్నాను. అది కూడా కొంచెం స్పైసీ ఉంది బాగా, అందుకే కొంచెం లెమన్ పిండుకొని ఆనియన్ తీసుకొని మరి తింటున్నాను. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.